ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి కూడా రివర్స్ లో పురంధేశ్వరికి క్రమం తప్పకుండా కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీని టార్గెట్ చేయడం వరకు బాగానే ఉన్నా పురంధేశ్వరి పరోక్షంగా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కూడా ఏపీలో దోషిగా నిలబెడుతున్నారన్న వాదన ఇప్పుడు బీజేపీలోనే ఉంది. పురంధేశ్వరి తీరు కారణంగా ఏపీలో బీజేపీ మరింత ఇరుకున పడుతోందని కొందరు బీజేపీ నేతలు ఇప్పటికే కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. పురంధేశ్వరి అధ్యక్షురాలైన తర్వాత ఆమె వైఖరిలో కొన్ని ప్రత్యేక కోణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, టీడీపీతో పొత్తుపై బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోయినా ఆమె మాత్రం టీడీపీ పట్ల చాలా సానుకూలంగా ఉంటున్నారు. బహుశా టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తే తాను కూడా ఏదో ఒక స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గట్టెక్కవచ్చు అన్న ఆలోచన పురంధేశ్వరిలో తప్పకుండా ఉండి ఉండవచ్చు. ఇక పురంధేశ్వరి వైసీపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలోనికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లాగే ప్రయత్నం చేశారు. అంటే ప్రత్యక్షంగా బీజేపీ నాయకత్వాన్ని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాసిన ఆమె ఏపీలో ఆర్థిక అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. ఆమె అలా ఫిర్యాదులు చేసి వారాలు గడుస్తున్నా అటు నుంచి కనీస స్పందన లేదు. ఇలా కేంద్రానికి ఫిర్యాదులు చేయడం, అటు నుంచి స్పందన రాకపోవడం వంటి పరిస్థితుల్ని పురంధేశ్వరి స్వయంగా సృష్టించడం ద్వారా వైసీపీ బీజేపీ ఒకటే అన్న భావనను స్వయంగా ప్రజల్లోనికి ఆమె తీసుకెళ్తున్నారని బీజేపీలోని కొందరు నేతలు వాదిస్తున్నారు. నిజానికి వైసీపీ బలం లోక్సభ ఎంపీలు కాదు, రాజ్యసభ ఎంపీలు. ఏపీ నుంచి పూర్తి స్థాయిలో రాజ్యసభ ఎంపీలంతా వైసీపీ వారే అవుతున్నప్పుడు జగన్ అవసరం కేంద్రానికి చాలా ఉంది. ఈ విషయం తెలుసు కాబట్టి బీజేపీ పెద్దలు జగన్ జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు. ఈ విషయం పురంధేశ్వరికి కూడా తెలియందేమీ కాదు. ఇంకా ఎవరికైనా ఏపీలో జగన్ విషయంలో అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి అన్నట్టు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ అంటే చాలా ఇష్టం, ఆయన్ను పుత్ర సమానుడిగా చూస్తారంటూ స్వయంగా చెప్పారు. బీజేపీ పెద్దల మనసు తెలుసుకొని గతంలో సోము వీర్రాజు పనిచేశారు. పురంధేశ్వరి మాత్రం కేంద్రంలో వైసీపీ రాజ్యసభ ఎంపీల మద్దతు అవసరం ఉన్నా సరే తాను మాత్రం జగన్కు బీజేపీకి మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణాన్ని సృష్టించేదే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు. తాను రోజు వైసీపీ నేతలపై దాడి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏదో ఒకరోజు అంతే స్థాయిలో బీజేపీ మీద స్పందించకపోతారా? ఆ సెగ బీజేపీ కేంద్ర పెద్దలకు తగలకపోతుందా? అప్పుడు ఏపీలో బీజేపీకి జగన్కు మధ్య పెద్ద వార్ మొదలు కాకుండా ఉంటుందా అన్నది పురంధేశ్వరి ఆలోచన అని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. బీజేపీపై కానీ కేంద్రంపై కానీ జగన్ ఎక్కడా కాలు దువ్వకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇక్కడ ఏపీలో బీజేపీ సాధించేది కూడా ఏమీ లేదు. భవిష్యత్తు అవసరాలు ఎలా ఉంటాయో అన్న ఉద్దేశంతో జగన్ పట్ల నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా సానుకూలంగానే ఉన్నారు. అయినా సరే వారందరి ఆలోచనలకు భిన్నంగా పురంధేశ్వరి ముందుకు వెళ్లడం, అంతటితో ఆగకుండా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసి వాటిపై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో బీజేపీ పెద్దల్ని కూడా దోషులుగా నిలబెడదాం అన్నట్టుగా ఆమె ప్రయత్నాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీపై పురంధేశ్వరి చూపుతున్న ఈ స్థాయి ఆక్రోశం చూస్తుంటే ఇది రెండు పార్టీల మధ్య వ్యవహారంలా కనిపించడం లేదని, జగన్ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న తన పరిచయస్తుల కోసమే ఆమె ఇలా బరిలోనికి దిగి పోరాటం చేస్తున్నారా అన్న అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.